ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో మరి మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చినట్లుగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. నిజమే నా దేవుని బిడ్డలారా, జకరియా అనబడుతున్నటువంటి మరి ప్రవక్తతో ఇజ్రాయేలీల గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలండి ఇవి. చూడండి, వారి యొక్క దుర్మార్గమును, వారి యొక్క దుష్టక్రియలను వారు మానుకొని వారు మరలా తిరిగి ప్రభు వైపు తిరగాలనేదే దేవుని యొక్క వాంఛ, దేవుని యొక్క ఆశ. అందుకనే వారి ఎడల ప్రభు కనికరము కలిగిన దేవుడు కనుక తన ప్రవక్తను పంపి ఏమని సెలవిస్తున్నాడు అనంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడలా. చూడండి నా దేవుని బిడ్డలారా, ఎప్పుడు ప్రభు మన పట్ల ఆయన కృప చూపుతాడు, ఎప్పుడు మన పక్షముగా ఆయన నిలబడతాడు, ఎప్పుడు మన వైపు ఆయన తిరుగుతాడు అని మనం ఆలోచించినప్పుడు ఇక్కడ మొదట మీరు నా తట్టు తిరిగిన ఎడలా అంటే మొదట మనము దేవుని తట్టు తిరగాలండి. నా దేవుని బిడ్డలారా, మనుషుల తట్టు తిరగటం ఆపి, లేకపోతే ఆ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల తిరగటం ఆపి, లోకములో సహాయం కొరకు తిరగటం ఆపి మొదట దేవుని కొరకు, దేవుని వైపు మనము తిరగాలి. హల్లెలూయా. దేవుని వైపు మనం తిరగాలి. ఈరోజు నేను అంటాను, దేవుని వైపు తిరుగుతున్న ప్రజలు ఉన్నారా అంటే, దేవుని వైపు తిరిగి ఆయనే నాకు కావాలని, ఆ సమస్య వచ్చినా సరే దేవుని వైపే ఆధారపడి ఆయనను ఆనుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారా? లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి వారిని, ఈ లోకములో ఉన్నటువంటి వాటికి తిరిగిపోతున్నటువంటి వారు మరి ఉంటున్నారా అని ఆలోచించినప్పుడు ఈ లోకములో తిరుగుతున్న వారే అంటే ఎక్కువ ఉంటున్నారు. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇది మనుషుడి యొక్క వాక్కు కాదు, ప్రవక్తల యొక్క వాక్కు కాదు, న్యాయాధిపతుల యొక్క వాక్కు కాదు, ఆఖరికి యాజకుల యొక్క వాక్కు కూడా కాదట. ఇది ఎవరి వాక్కు అంట? దేవాతి దేవుని యొక్క వాక్కు. హల్లెలూయా. ఏంట వాక్కు? మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. మీరు నా వైపు తిరగండి. నా దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే సొదొమ మరి నీనేవే పట్టణస్తులు ప్రభు వైపు తిరిగినప్పుడు మహా కనికరము చేత వారిని ఆయన ఆదరించాడండి. నా దేవుని బిడ్డలారా, ఉగ్రత పాలు చేయకుండా వాళ్ళని కాపాడాడు. కనుక ఈ రోజున నేను అంటాను, ఎంతో మంది వైపు తిరిగావు కదా, లోకం వైపు తిరిగి ఉన్నావు కదా, ఇదిగో ఈ సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు తిరిగి మరి అపజయాలు పాలైపోయావు కదా, దేవుని వైపు తిరుగు, దేవుని వైపే నువ్వు చూడు. కనికరము కలిగిన దేవుడు నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ తట్టు తిరుగునుగాక, నీ కుటుంబం తట్టు తిరుగునుగాక, నీ సమస్య తట్టు తిరుగునుగాక, నీ పిల్లల తట్టు తిరుగునుగాక. తిరిగిన దేవుడు నీకు జయమిచ్చునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఇది ఉదయకాలం ముందునైనా ఇదిగో నీ మాటలు వినుటకు నా ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. అవును నా తండ్రి, అయ్యా మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుదును అని సెలవిచ్చిన దేవుడు కనుక అయ్యా నీ తట్టు తిరగటానికి నైనా ఇదిగో మాకు కృపనివ్వమని నా దేవా, నీ తట్టు తిరుగుతున్న ప్రతి వారికి అయ్యా మీరే నా తండ్రినైనా వారి తట్టు తిరగమని యేసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.